ఎన్టీఆర్ మన అందరి హీరోస్ లో కొంచెం డిఫరెంట్ ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? విడుదల చేయడం అవడం చాలా హ్యాపీ అంటే చాలా ఆనందకరమైన విషయమే. మనం ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ గా మన ఇండస్ట్రీకి రిలేటెడ్ ఒక హీరో డిప్యూటీ సీఎం అవడం రేపు మనకు మనలాంటి యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ కూడా రేపు మంచి అవకాశాలు ఇస్తాడు, మంచి జరుగుతుందని కోరుకుందాం విజయవంతం. ఎందుకంటే ఏమో ఎన్టీఆర్ మన అందరి హీరోస్ లో కొంచెం డిఫరెంట్, చాలా ఆయన ఎనర్జీ అయినా ఫ్యామిలీ అయినా మనోడుకున్న స్టార్డమ్ వేరే కాబట్టి సో అది ఎన్టీఆర్ కోసమే ఈగర్లీ వెయిటింగ్ కంపేర్ టు అదర్. ఓకే, అంటే మూడు సినిమా నుంచి సాంగ్స్ అనేది రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్, పుష్ప నుండి, సో మనకు ఇంకా దేవర నుండి. సో మరి ఎలా అంటే ఈ సాంగ్స్ లో ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది బ్రో? డిస్టర్బెన్స్ చేయకండి బ్రో. సాంగ్స్ అంటే లైక్ చెప్పాలి అంటే అన్ని బానే ఉన్నాయి బ్రో. సాంగ్స్ వైజ్ మనం మూవీ రిజల్ట్ ని దీన్ని మనం అంటే డిసైడ్ చేయలేం. బట్ టుబి ఫ్రాంక్ పుష్ప సాంగ్స్ బాగున్నాయి కంపేర్ టు అదర్ మూవీస్. బట్ ఒకసారి రిలీజ్ అయినాక మాత్రం చెప్పలేము అంటే ఏ మూవీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఏంటో మనం చెప్పలేము. అంటే ఇప్పుడు పుష్ప పోస్ట్ పోన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? పోస్ట్ పోన్ అవ్వడానికి అదే ఎలక్షన్స్ టైంలో మనోడు వెళ్ళి అక్కడ వైసీపీ తరఫున ప్రచారం చేయడం, దాని వల్ల కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం, జనసేన మళ్ళీ పవర్ లోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం, అలా వాళ్ళు మళ్ళీ క్రచ్ అంటే పర్సనల్ గా కొంచెం మనోడి మీద టార్గెట్ చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. బట్ ఒకసారి మూవీ రిలీజ్ అవ్వగానే మళ్ళీ అంత సెట్ అయిపోతుంది. అంటే రూమర్స్ అంటే లైక్ నెగిటివ్ అంటే ఉంటాయి అన్ని టాక్స్, బట్ అది అంటే నాకు తెలిసి అయితే అది నిజం కాదు. ఏంటంటే ఇండస్ట్రీలో కొందరు కావాలని యాంటీ ఫ్యాన్స్ పేరు జరగొట్టడానికి, నేమ్ తగ్గడానికి వెనక చేసే రాజకీయాలు తప్ప అదంతా ఏముండదు. ఒకసారి సినిమా రిలీజ్ అయితే జనాలు తెలుసు కదా ఏది మంచి ఏంటి ఎలా ఉంది స్టోరీ. హిట్ అవ్వాల్సింది హిట్ అయితే, ఫ్లాప్ అవ్వాల్సింది ఎలాగైనా ఫ్లాప్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ రాజకీయాలతో ఏముండదు. రిజల్ట్ వల్ల ఏం నాట్యం దాని వల్ల ఎఫెక్ట్ పడుతుందని నేనేమన్నా.